అమ్మా మాల్తమ్మా, నీ కూతురు వచ్చిందమ్మా. దీన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? అసలు నా గురించి వీళ్ళకి ఎందుకు చెప్పావు? ఇదంతా మా అన్నకు తెలిస్తే ఏం జరుగుతుందో నీకు తెలీదా? తెలుసు గనక ఎన్నాళ్ళు నీకు ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నానమ్మా. కానీ ఇప్పుడు చెప్పక తప్పటం లేదు. నీ కూతురు నీ అన్న కొడుకునే ప్రేమించిందమ్మా. నా కొడుకు వీళ్ళిద్దరి ప్రేమను పెళ్లిగా మార్చాలని పట్టుబట్టి అన్న చేతిలో చావు దెబ్బలు తిన్నాడమ్మా. అయినా మూర్ఖంగా పెళ్లి చేస్తానంటున్నాడు. ఇంకా ఈ నిజాన్ని దాచలేనమ్మా. అయ్యో, ఇదంతా ఆ రాక్షసుడికి తెలిస్తే నా కూతురు ఏమైపోతుందో. నువ్వేం భయపడకమ్మా. నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకునే నా చెల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను. నీ కూతురికి ఏ ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను. అది ఇష్టపడే వాటితోనే దాని పెళ్లి నేను జరిపిస్తానమ్మా. నీ అన్న దుర్మార్గుడు గాని అల్లుడు చాలా మంచివాడమ్మా. నీ కూతురు నేను గుండెల్లో పెట్టుకు చూసుకుంటాను. అంతే కదమ్మా, త్వరలోనే నేను జైల్లో నుంచి విడుదల చేయిస్తాను. అదంత సులభం కాదు. ఎప్పుడో జైలు శిక్ష పడ్డ ఆమె ఇప్పుడు విడుదల అవ్వాలంటే ఒక్కటే మార్గం. ఏంటి సార్ అది? ఆ శంభులింగం నిజాన్ని తన నోటితో చెప్పి తనే నేరస్తుని ఒప్పుకోవాలి. ఒప్పుకునేలా మే చేస్తాం. మా మీద వదిలేయండి. ఉంటాం సార్. విష్ ఆల్ ది బెస్ట్. నమస్తే బావా. నా చెల్లి పుట్టుతోనే గొప్పింటి బిడ్డగా పుట్టింది. దాన్ని గొప్ప మొగుని తీసుకురావాలని కలగన్నాను. కానీ అదే గొప్ప మొగుని వెతుకుంది. నాకు చాలా ఆనందం ఉంది బావా. ఇన్నాళ్ళు నీ చెల్లెలు ఆస్తిని అనుభవిస్తూ మేము గొప్పవాళ్ళుగా కులుకుతున్నాం. అందుకు చాలా సిగ్గుపడుతున్నాం. ఇక నుంచి మా ఆస్తి అంతా మీదే. రండి, మా ఇంటికి వెళ్దాం. ముందు మీ నాన్న తన నేరం తనే ఒప్పుకునేలా చేయాలి. తప్పకుండా ఒప్పిస్తాం. అందుకు మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు రాముడు. చెప్తాను. ఎవరిని ఏ మోసం చేయకుండా మాటలతో అందరిని నవ్వించే ఓ నిరుపేద పిట్టల ద్వారా తనకే గాని అన్యాయం జరిగితే ప్రతీకారం ఎలా తీర్చుకుంటాడో